ఉత్తర కాశ్మీరం జన్నత్ అంటారు ఉర్దూలో, స్వర్గం, భూతల స్వర్గం. దాన్ని కల్లోలం చేసింది పాకిస్తాన్ ఆర్మీ. వాళ్ళు ఎవరో కాదు, వాళ్ళు మిలిటెంట్లు కాదు, లష్కరే తోయిబా కాదు, లేకపోతే జైషే మహమ్మద్ కాదు, నేరుగా పాకిస్తాన్ ఆర్మీ. రిటైర్డ్ డీజీఎఫ్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ ఆయన కన్ఫర్మ్ చేశారు. వాళ్ళు పాయింట్ బ్లాంక్లో కాల్చడము, ఈ ట్రైనింగ్ అంతా కూడా పాకిస్తాన్ ఆర్మీ ఇచ్చిందే. ఉగ్రవాద క్యాంపుల్లో ఎక్కడికి, పహల్గావ్ నుంచి జస్ట్ 7 కిలోమీటర్స్ దాటి అవతలికి వెళ్తే 170 కిలోమీటర్ల అరణ్యం ఉంటుంది, ఫారెస్ట్ ఉంటుంది. అక్కడ 7 శిబిరాలు జనరల్ మునీర్ నడిపించాడు. ఆ ఉత్సాహంతో ఈ కల్లోలం జరగకముందే ఆయన ఇన్సెసెంట్ స్ట్రగుల్ ఆఫ్ పాకిస్తానీస్ అని చెప్పి మాట్లాడాడు. అది కూడా చూద్దాం నిదానంగా. మనతో పాటు డాక్టర్ కన్నెగంటి రమేష్, ఫౌండర్, చైర్మన్, సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్, జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్, యాజ్ వెల్ మొత్తం అంతర్జాతీయ రక్షణ రంగ వ్యవహారాల నిపుణులు. అంటే మల్టిపుల్ డిసిప్లిన్స్లో ఆయన హీ హాజ్ హిస్ ఎక్స్పర్టైజ్. హీ డిడ్ హిస్ పిహెచ్డి ఫ్రమ్ పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్ ఫ్రమ్ ఇజ్రాయెల్. సో ఆ యుద్ధ తంత్రం, రణనీతి, రాజనీతి అన్నీ తెలిసిన ఆయన మనతో ఉన్నారు. రమేష్ గారు నమస్తే. కాశ్మీరమా కల్లోలమా, నెక్స్ట్ మనం కనుక చూస్తే ఒకసారి జమ్మూ కాశ్మీర్ మ్యాప్ చూద్దాం ఒకసారి. తప్పకుండా. ఎందుకంటే మన శిఖరాన ఉన్నది ఆల్మోస్ట్ ఈ మధ్యలో ఎక్కడో అమర్నాథ్, ఆయన మంచు లింగం, మంజునాథుడు ఉంటారు అక్కడ. అక్కడ కూడా రక్తపాతం పారేలాగా చేసింది పాకిస్తాన్ ఆర్మీ. ఎంతమంది మహిళలు తమ భర్తలను కోల్పోయారు, అలాగే ఎంతమంది బిడ్డలు తమ తల్లిదండ్రులను కోల్పోయారు. మతం ప్రాతిపదిక జరుగుతున్న ఉగ్రవాదానికి వాళ్ళు ఇచ్చే కలర్ ఏంటంటే, ఉగ్రవాదానికి మతం లేదు, ఉగ్రవాదానికి ఖచ్చితంగా మతం ఉందని వాళ్ళు ఇప్పుడు నిరూపించారు, ఎస్టాబ్లిష్ చేశారు. ఎందుకంటే ప్యాంట్లు చించి ఆ ఆపరేషన్ అయిందా లేదో చూసుకొని మరి వీడు ఖచ్చితంగా నాన్ ముస్లిం కాబట్టి ఈయన చంపేయాలి. కల్మా చదువుతావా? అసలు కల్మా అంటే ఏంటో తెలియని వాళ్ళు కోట్ల మంది ఉన్నారు, వేరే ధర్మానికి చెందిన వాళ్ళు. నాకు తెలియదు, కాల్చాయి. ఇంత దుర్మార్గంగా జరిగిన, ఇంత రాక్షసంగా జరిగిన ప్రక్రియ పూర్తయింది. ఈరోజు భారత్ సంసిద్ధతతో నిలబడింది, యుద్ధం ప్రకటించింది. యుద్ధం అంటే గన్నులు, మిసైళ్లు కాదు, ఆర్థిక యుద్ధం ప్రకటించింది. ట్రేడ్ లింక్స్ తెగిపోయినాయి. ఈ సింధు నది జలాలని ఆపేసే ప్రక్రియ మొదలైంది. ఉన్న పళంగా ఇంపాక్ట్ ఉండకపోవచ్చు, కానీ పంజాబ్ ప్రావిన్స్ ఆఫ్ పాకిస్తాన్ ఈజ్ గోయింగ్ టు బికమ్ ఎ డెజర్ట్, అది స్పష్టం. ఇది యుద్ధం చేసే విధానం. అంటే ఈ కాలంలో పరస్పరం నష్టం చేసుకొని సివిలియన్స్ ప్రాణాలు తీయాలనే సంకల్పం మనకు లేదు, వాళ్ళకుంటే ఉండొచ్చు కాక వాళ్ళు నిరూపించుకున్నారు. ఓవరాల్ ఈ ఇన్సిడెంట్లో నేను ఇంకా ఎత్తుగడల గురించి, రక్షణ రంగ ఎత్తుగడల గురించి నేను మాట్లాడను. కొన్ని మనం రివీల్ చేయకూడదు, మనకు తెలిసిన రివీల్ చేయకూడదు. 7 వచ్చారు. 7లో 6 ఆల్రెడీ దే వర్ షాట్ డెడ్. అది ఆర్మీ బయటికి రివీల్ చేయదు, మనకున్న సోర్స్. 7వ అతని లింక్ ఎక్కడుందో తెలుసా? మన హైదరాబాద్తో ఉంది. వాళ్ళు సిగ్నల్స్ ట్రాక్ చేస్తే, ఐబీ, రా అండ్ ఎన్ఐఏ ట్రాక్ చేస్తే తేలింది ఎక్కడంటే పిల్లర్ నెంబర్ 80 నుంచి 130 మధ్య కిషన్ బాగ్లో తేలింది. అక్కడి నుంచి ఆ సిగ్నల్ డబీర్పురా వెళ్ళింది, డబీర్పురా టు ఓల్డ్ మలక్పేట్, అక్కడి నుంచి సంతోష్ నగర్, అక్కడి నుంచి బిఎన్ రెడ్డి నగర్. సో లింక్స్ ఎస్టాబ్లిష్ అయినాయి. అతన్ని సజీవంగా ఉంచారు. కారణం ఏంటంటే అతను ఒక్కడే భారత జాతీయుడు, ట్రైన్డ్ ఇన్ పాకిస్తాన్. ఇప్పుడు చెప్పండి, యుద్ధం, ఇప్పుడు మనం చేస్తున్న యుద్ధం కరెక్టే కదా? తప్పకుండా అండి. వాసుదేవన్ గారు, ముఖ్యంగా మన 99 టీవీ ప్రేక్షకులకి ఒకటి చెప్పదలుచుకున్నాను. భారతదేశం మొత్తం ఒక తాటి మీద ఇప్పుడు నిలబడాల్సిన అవసరం ఉంది. పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఒకటే ఎజెండా, ఒకటే జెండా, మన భారతీయ జెండా. మన ఎజెండా ఏంటంటే ఉగ్రవాదాన్ని తుదిముట్టించడం, రూపుమాపటం. మనము గత 15 సంవత్సరాల నుంచి జర్నలిజంలో మీరున్నారు, అంతకు ముందల నుంచి 15 సంవత్సరాల నుంచి మనం చాలాసార్లు చాలా చర్చల్లో మనం కలిసి మాట్లాడుకున్నాము. మొన్నటి వరకు ఉగ్రవాదం అంటే మతాలకు సంబంధం లేదనేవాళ్ళం. మొట్టమొదటిగా పోస్ట్ కోవిడ్-19 వరల్డ్ ఆర్డర్లో ఉగ్రవాద నిర్వచనాన్ని మార్చేసింది ఈ యొక్క పహల్గామ్ ఇన్సిడెంట్. అంటే మతం ఏదో కనుక్కొని మా మతానికి చెందినవాడు కాదు కాబట్టి నేను కాల్ చేస్తున్నానని చెప్పి పాయింట్ బ్లాంక్లో కావటం అనేది, అంటే ఇది హైట్ ఆఫ్ ది మ్యాడ్నెస్, హైట్ ఆఫ్ ది ఇన్సేన్, లునాటిక్, ఐ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ అడ్జెక్టివ్స్. అంటే యూ హావ్ టు క్రియేట్ న్యూ వర్డ్స్ ఇన్ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ. అంతే. అంటే పిచ్చ, మతోన్మాదమా, మదమా, అహంకారమా, అధపాతాళానికి అందరినీ తొక్కాలండి. ఆ తొక్కటానికి మన దగ్గర ఉంది ఒకటి. 15,000 కిలోమీటర్లు భారతదేశానికి, భారతదేశం చుట్టుపక్కల ఉన్న దేశాలకి మనకి భూసరిహద్దు ఉంది. ఆ 15,000 కిలోమీటర్లో 3,320 కిలోమీటర్లు, 3,323 కిలోమీటర్లు LOC, లైన్ ఆఫ్ కంట్రోల్, పాకిస్తాన్కి మనకు ఉంది.
ఈ పాకిస్తాన్లో ముఖ్యంగా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో టెర్రరిస్ట్ స్థావరాల్ని మొదటి దెబ్బ మనం అక్కడ కొట్టబోతున్నాం సమూలంగా. ఓకేలో ఉన్న దిస్ ఈజ్ ఎనఫ్ అండి, ఇంతకు మించి వివరాలు మనం వెల్లడించుకోవాలి. అంతే అంతే అబ్సల్యూట్లీ మనం మీరు కరెక్ట్ చెప్పారు. that's it. అంతే అంతే అక్కడితో అయిపోదాం. మనం కొట్టబోతున్నాం నెంబర్ 1. నెంబర్ 2, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవటానికి ప్రతి భారతీయుడు ఇప్పుడు అసలు మన జియో పాలిటిక్స్, మన శత్రువులు ఎవరు, మన మిత్రులు ఎవరు అనే ఒక కొత్త కోర్సుని మనం రన్ చేయాలి. అంటే నీజర్క్ రియాక్షన్ అంటారు, దెబ్బ తగలంగానే రియాక్ట్ అవ్వటం ఒకటి, ఆటోమేటిక్గా తప్పదు, దాన్ని మనం అది ఇట్స్ ఎ న్యాచురల్ ప్రాసెస్. అసంకల్పిత ప్రతీకార అంతే, అసంకల్పిత ప్రతీకార చర్య జరుగుద్ది. మనకు దెబ్బ తగిలినప్పుడు జరిగింది. ఇప్పుడు అది ఇప్పుడు మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా నిన్న చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్పారు, కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే ప్రపంచం మొత్తానికి 100-200 ఏళ్ళు మనకెళ్ళే చూడకూడదు, అలాంటి దెబ్బ పడబోతున్నది. నెంబర్ 1. నెంబర్ 2, మనం కూడా పౌరులందరము అప్రమత్తమై ఉండి, ఇదేదో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సు, పోలీసు, ఇంటెలిజెన్స్ బ్యూరో, పారామిలిటరీ ఫోర్సెస్ది కాదు. ప్రతి ఒక్క సామాన్య పౌరుడికి ఉగ్రవాద నిర్మూలన మీద అవగాహనతో పాటు దాని మీద ఎట్టి పరిస్థితుల్లో మనసా వాచా కర్మణ ఉగ్రవాద నిర్మూలనకి నేనేం చేస్తున్నాను అనే ఒక ఇమ్మీడియట్గా ఒక కర్తవ్యంగా దాన్ని భావించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మనకి 2.5 మిలియన్ల మెన్ ఇన్ ఆర్మీ ఉన్నారు, ఆర్మ్డ్ ఫోర్సెస్ అన్నీ కలిపితే. మొన్న మీరు ప్రస్తావన చేశారు కాబట్టి జనరల్ మునీర్ ఎలా హెక్కిల్ చేశాడో, ఆసిఫ్ మునీర్, అది కూడా చూద్దాం. జనరల్ మునీర్ ఎలా హెక్కిల్ చేశాడు. తప్పకుండా ఇన్సెసెంట్ స్ట్రగుల్ పడ్డారట పాకిస్తాన్ క్రియేషన్ కోసం. ఇన్సెసెంట్ అంటే అవిరామంగా పడ్డారట. అంటే ఈ దేశం కోసం పడలా, టెర్రరిస్ట్ గ్రూప్ ని క్రియేట్ చేయడం కోసం పడి ఉంటారేమో వాళ్ళు. 2 నేషన్ థియరీ అని చెప్పి మాట్లాడి అసలు అతను బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు. ఒకసారి చూద్దామా జనరల్ మునీర్ ఏం మాట్లాడాడు. తప్పకుండా. पाकिस्तान की कहानी अपने बच्चों को जो है आपने जरूर सुनानी है ताकि वो पाकिस्तान की कहानी ना भूलें. Well, our forefathers they thought that we are different from the Hindus in every possible aspect of life. Our religion is different, our customs are different, our traditions are different, our thoughts are different, our ambitions are different. That was the foundation of the 2 nation theory that was laid there. That we are 2 nations. We are not 1 nation. So because of that, our forefathers, they struggled, mounted that incessant struggle to create this country. చూసారు కదా, చూసానండి. అసలు ఒక ఆర్మీ చీఫ్, నువ్వు ఆర్మీ దుస్తులు వేసుకొని జనరల్ మునీర్ చెప్తున్నా, మా భాష నీకు అర్థం కాకపోవచ్చు కానీ మా భావం నీకు అర్థమవుతుంది. నువ్వు ఇంత సోఫిస్టికేటెడ్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నావు, నీ బిడ్డలు లండన్లో చదువుకుంటారు, యూఎస్లో చదువుకుంటారు, నీ ప్రజలు అక్కర్లేని దానికి బలైపోవాలా పాకిస్తాన్ ప్రజలు? రమేష్ గారు, అవునండి, ఐ బిలీవ్ ఇట్ ఇస్ అసలు పాక్ ఆర్మీ చీఫ్ మాట్లాడినట్లు లేదండి. అది ఒక ముల్లా, ఒక మద్రాసాలో ఉన్న ముల్లా మాట్లాడిన మాటలు మాట్లాడారు. ఆయన ఏమని మాట్లాడారు? హిందూ 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 అనే మాట అన్నారే కానీ 2 నేషన్ థియరీ అంటే డివిజివ్ పాలిటిక్స్, విభజించాలి, కలిపి ఉండాలి, కలిసి పనిచేయాలనే మాట ఎక్కడా లేదు. విభజన విభజన విభజన, వ్యతిరేకత. అందుట్లో మనకేం కనపడుతుందంటే అన్నిటికన్నా ముఖ్యం వాసుదేవన్ గారు, ఎలా మతం పేరు మీద ఎలా 2 దేశాలను విడగొట్టాలి, 2 అని పూర్తి కాన్సన్ట్రేషన్ దాని మీద ఉంది. అతను ఆర్మీ దుస్తులు వేసుకున్న ఒక మత ఛాందసవాదుడు. he doesn't deserve to be ఆర్మీ జనరల్ విల్ హ్యావ్ టు అప్పీల్ టు ది. ఇది ఎప్పుడు చెప్పాలి మీరు? అది ఒక దేశం అయినప్పుడు, ఆ దేశానికి ఆర్మీ ఉన్నప్పుడు. అది దేశం కాదు, టెర్రరిస్ట్ క్యాంప్, అది పెద్ద టెర్రరిస్ట్ క్యాంప్. స్టేట్ స్పాన్సరింగ్ టెర్రరిజం, స్టేట్ ఇనిషియేటింగ్ టెర్రరిజం, వాళ్ళు అట్లానే మాట్లాడతారు. స్టేట్ కండక్టింగ్ టెర్రరిజం. నెక్స్ట్ ఒకసారి ఈ మ్యాప్ చూద్దామండి. ఈ జిల్లా అనంతనాగ్ జిల్లా. ఈ అనంతనాగ్ జిల్లా నుంచి 90 కిలోమీటర్ల దూరంలోనే మనకి పెహల్గామ్, బైసరన్ వ్యాలీ, మినీ స్విట్జర్లాండ్. అక్కడ పహల్గావ్ నుంచి జస్ట్ ఒక 50 కిలోమీటర్స్ దూరంలో అండి. ఐ హడ్ బీన్ టు దేర్. బ్యాలటోల్ బేస్ క్యాంప్ ఉంటుంది. బ్యాలటోల్ బేస్ క్యాంప్ దగ్గర ఆర్మీ థరోగా చెక్ చేసి మన హెల్త్ కండిషన్ బాగుంటేనే అమర్నాథ్ యాత్రకి పర్మిషన్ ఇస్తారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో వెళ్ళే వాళ్ళు వెళ్తారు, గుర్రాల మీద వెళ్ళే వాళ్ళు, నడిచి వెళ్ళే వాళ్ళు వెళ్తారు. హెలికాప్టర్లో వెళ్ళిన వాళ్ళు పంచతరణి దగ్గర దిగిన తర్వాత పంచతరణి దగ్గర కూడా ఒకసారి కాల్పులు జరిపి 30 మందిని చంపేశారు. ఒక 30 ఇయర్స్ స్పాన్లో ఐ వాజ్ టెలింగ్ అబౌట్. అక్కడి నుంచి గుర్రాల మీద వెళ్తారు, నడిచి వెళ్తారు మంచి. ఈసారి అమర్నాథ్ యాత్రను అడ్డుకోవటం అనేది కూడా ఎవరు రారు నాకు తెలిసి. ఆల్రెడీ డొనాల్డ్ ట్రంప్ హ్యాస్ కాల్డ్ ఆల్ అమెరికన్స్ నాట్ టు గో టు కశ్మీర్. మార్నింగ్ ఆయన హెచ్చరించాడు, వద్దు వెళ్ళమాకండి అని. ట్రంప్ చెప్పాడంటే 197 దేశాలు ఉంటాయి. అంటే జమ్మూ కాశ్మీర్ ఆర్థిక పరిస్థితి భిన్నమైపోయినట్టే.
అనంతనాగ్ జిల్లాలో పరమశివుడు శుభంకరుడు మొట్టమొదటిసారి పాదం మోపింది కాబట్టి పహల్గాం అయింది. అలాంటి చోట చేశారంటే ఉద్దేశపూర్వకంగా హిందూ ధర్మాన్ని అవహేళన చేయడం కోసం, హిందూ జాతి రక్తం మరిగేలా చేయడం కోసం వాళ్ళు చేశారనేది స్పష్టంగా అవుతుంది. ఇప్పుడు చెప్పండి, ఇది ఉగ్రవాదానికి మతం ఉందా లేదా చెప్పండి. తప్పనిసరిగా ఇక్కడే ఈ అనంతనాగ్ జిల్లాలో లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్, ఇండియన్ ముజాహిదీన్ మూడు కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తుంటాయి ఈ జిల్లాలో. ఐ హ్యాడ్ బీన్ టు దట్ ప్లేస్, స్పెసిఫిక్గా నేను చెప్పగలను. అందుకని ఇప్పుడు తప్పనిసరిగా మొన్నటి వరకు ఉగ్రవాదానికి మతం లేదు అని చాలామంది చెప్పారు. ఇప్పుడు 2025 ఏప్రిల్ 22న ఉగ్రవాద నిర్వచనం మారి ముఖ్యంగా భారతదేశానికి జమ్మూ కాశ్మీర్కి సంబంధించినంత వరకు మతం పేరు మీదే మేము ఊచకోత కోస్తున్నామని వాళ్ళ గొయ్యి వాళ్ళు తవ్వుకున్నారు. సో మనం వీ హ్యావ్ టు రీడిఫైన్ ద డెఫినేషన్ ఆఫ్ టెర్రరిజం, దట్ టెర్రరిజం డజంట్ హ్యావ్ ఎనీ రిలీజియన్, రీజియన్ అండ్ క్యాస్ట్ అండ్ కలర్ అనే మాట మొన్నటి వరకు చాలా సెక్యులర్గా మాట్లాడేవాళ్ళు. ఒక 10 ఏళ్ల పిల్లాడు తన బంధువుల్ని కోల్పోయిన 10 ఏళ్ల పిల్లాడు ఏం మాట్లాడాడు ఒకసారి చూద్దాం. చెప్పాడు మొత్తం ఎలా డివైడ్ చేసి నువ్వు ముసల్మాన్వా, నువ్వు హిందువా అని అడిగి మరీ చంపారని. మిగిలిన వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి చెప్పించవచ్చు, పిల్లలకి మీరు చెప్పించలేరు కదా. అది చూడండి ఒకసారి ఆ పిల్లాడు ఏం మాట్లాడాడు. वो आतंकवादी आ गए तो हम भागे और छुपे. आतंकवादी ने ढूंढ लिया. हमें तो टोटल 2 ही दिखे थे. एक ने बोला कि मुसलमान अलग हो जाओ और हिंदू अलग हो जाओ, जेंट्स को बस. और हिंदू वाले जेंट्स को गोली मार दी गन से. और बाद में जब वो अचानक से गायब हो गए, चले गए, तब सब बोले जो बचे हैं वो भागो नीचे. तो हम नीचे भाग गए. मम्मी दीदी ने तो मेरे को घोड़े पर बिठा दिया था. मम्मी दीदी उतर के आई, मैं घोड़े से आया था. मुझे लगा तो गए थे, मेरे को लगा गए, अब तो गए, पर उन लोगों ने बचा लिया. मेरी मम्मी तो जा नहीं रही थी मेरे पापा को छोड़ के, पर हम दोनों के लिए तो जाना पड़ा था. हाँ, कलाम बोल रहे थे आतंकवादी. और मुसलमान बोल रहे थे, मुसलमानों को अपनी भाषा तो आती होगी, वो बोल रहे थे मुसलमान. 3 बार कलाम बोला, 3 बार उन लोगों ने मुसलमान बोला. और जो हिंदू थे उन्हें शूट कर दिया. हमने तो 2 देखे थे, 2. हम तो होंगे 20-30. नहीं बासना का नहीं, थोड़ा 2-3 फुट की दूरी. పిల్లాడు నువ్వు ముసల్మానువా, నువ్వు హిందువువా, ముందర ఈ విషయం చెప్పిన తర్వాత దాన్ని బట్టి కాల్చి చంపటం. తన తల్లిని తీసుకొని ఈ పిల్లాడిని ఎక్కడ చంపేస్తారనే బెంగతోటి ఆ తల్లి తన గుర్రం మీద కిందకి పంపించేసి, ఆ తల్లి అలాగే ఆమె సోదరి కూడా ఇద్దరు నడుచుకుంటూ వచ్చారట. ఈ వేదన చూసిన తర్వాత ఇప్పుడు చెప్పండి, ఉగ్రవాదం వెల్ డిఫైన్డ్ తప్పనిసరిగా మత ప్రాతిపదికన ఉంది. కాకపోతే ఒక చిన్న దేవుడు, పైనున్న దేవుడు, మీరు అల్లా అనండి, రామ్ అనండి, జీసస్ క్రైస్ట్ అనండి, ఎవరైనా అనండి, పైనున్న దేవుడు ఒక చిన్న, అంటే ఈ డార్క్ టైమ్స్లో ఒక చిన్న సిల్వర్ లైనింగ్ ఇచ్చాడు. మన హిందూ యాత్రికుల్ని కాపాడింది 2 ముసల్మాన్స్ కూడా ఉన్నారు. మళ్ళీ ఆదిల్ భట్ అని ఒక ఆయన భుజం వెనక వీపు మీద ఎక్కించుకొని, అంటే లోకల్గా ఉన్న కాశ్మీర్లో అందరూ హిందూ వ్యతిరేకులు కాదు, 95% కాదండి, ఒక 5% తప్పనిసరిగా 100%, దాంట్లో డౌట్ లేదండి. 95% కాదు. ఇందాక రిటైర్డ్ డీజీపీ డాక్టర్ బిఎన్ రమేష్ కూడా ఆయన అక్కడ ఐజీ ఆపరేషన్స్ ఆయన చెప్పారు. సో మనము ఇప్పుడు మనకి హెల్ప్ చేసిన మిగతా ముస్లిం సోదరులను కూడా మనం వాళ్ళని అభినందించాలి. అట్ ద సేమ్ టైము ప్రాణాలు వదిలేశాడు హుస్సేన్ షా ప్రాణాలు వదిలేశాడు. సో మనము మన లౌకికవాదాన్ని, మన అన్ని మతాలను కలుపుకెళ్ళే మన మైండ్ సెట్ ని మార్చుకోవక్కర్లా. ఐ థింక్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ లెట్ us talk less about secularism. అంతే అది అర్థమైంది. ప్రస్తుతానికి కాదు, సమీప భవిష్యత్తులో కూడా దాని అర్థమైంది. ఫస్ట్ మన జాతిని రక్షించుకోవాలి. నెక్స్ట్ మ్యాచ్ చూద్దాం ఒకసారి. సో బారాముల్లా ఈజ్ నోన్ ఫర్ టెర్రరిస్ట్ క్యాంప్స్. అక్కడ ఊళ్ళు టెర్రరిస్ట్ క్యాంప్స్, అనంతనాగ్, బారాముల్లా, ఈవెన్ ఊళ్ళకు ఊళ్ళు. నేను ఈ ప్రాంతం కూడా అది ఐ బిలీవ్ ఉత్తర కాశ్మీర్కి సంబంధించి ఉంటుంది. ఇక్కడ ఎక్కువ అదే సందర్భంలో ఇక్కడ ఎక్కువ సూఫీ తత్వాన్ని ప్రబోధించే గురువులు ఉంటారు, శాంతి మంత్రం పాటించే వాళ్ళు, అక్కడ మంచి ధర్మాన్ని ప్రబోధించే వాళ్ళు ఉంటారు. ఇన్ కాంట్రాస్ట్ టు దాట్ వాళ్ళని కూడా టార్గెట్ చేసి చంపారు టెర్రరిస్ట్. సూఫీ గురువులను కూడా చంపారు. చాలా మంది సూఫీ గురువులు చంపారు. అది గొప్ప, వాళ్ళు శాంతి ప్రబోధకులు సూఫీ గురువులు, వాళ్ళని కూడా కాల్చి చంపారు. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ కనుక మనం చూస్తే దోడా, ఇదొకటి చాలా కీలకమైందండి. అంటే అడుగడుగున మిమ్మల్ని, అంటే మిలిటెంటో తెలియదు, ఆర్మీ దుస్తుల్లో ఉన్నవాడు, ఆర్మీ ఫ్యాటిక్ తెలియదు, ఆర్మీయా లేకపోతే మిలిటెంటా తెలియదు,
భయంగానే జీవించే పరిస్థితి. అండ్ ఈ జిల్లాకి సంబంధించి ఇప్పుడు మళ్ళీ ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ నుంచి బలవంతంగా మిలిటరీ ఫోర్సెస్ని, పారామిలిటరీ ఫోర్సెస్ని వెకేట్ చేయించాడు, ఎవాక్యుయేట్ చేయించాడు, విచ్ ప్రాంప్టెడ్ ఆర్ విచ్ ఫెసిలిటేటెడ్ ది టెర్రరిస్ట్ క్యాంప్స్ టు ఫ్లో ఇంటూ జమ్మూ అండ్ కాశ్మీర్. అంటే ఎంత ఉద్దేశపూర్వకంగా ఆయన చేశాడనేది. అండ్ ఆయనకి సపోర్ట్ చేస్తుంది ఎవరు? కాంగ్రెస్. ఆయనకు సపోర్ట్ చేస్తుంది ఎవరు? సిపిఎం లీడర్ యూసఫ్ తర్గామి గారితో కూడా నేను మాట్లాడాను. ఐ హ్యాడ్ క్లోజ్ అసోసియేషన్ ఆయనతో. ఆయన అడిగా, ఈ ఎక్స్ప్రెస్ ఈజ్ హెల్ప్లెస్నెస్. పొద్దున్న లేస్తే లౌకికవాదం గురించి మాట్లాడతారు, మరి ఇంత జరుగుతుంటే ఏం చేశారని అడిగితే, సింప్లీ వీ ఎక్స్ప్రెస్డ్ అవర్ ఇన్ఎబిలిటీ అండ్ హెల్ప్లెస్నెస్. అండ్ ఐ ఆస్క్డ్ హిమ్, డిడ్ యూ స్పీక్ టు యువర్ చీఫ్ మినిస్టర్? నో. ఆయన ఒక రాజ్యసౌధంలో ఉంటారట, ఆయన అందుబాటులో ఉండరట. ఆయన సేఫ్ ఉండాలి, కాశ్మీర్ ప్రజలు ఇలా బలిదానాలు చేయాలి, లేకపోతే అక్కడికి వెళ్ళిన వాళ్ళు బలిదానాలు చేయాలి. నెక్స్ట్ చూద్దామండి, కథువా గురించి మీరు చెప్పాలి. దీని గురించి సమగ్రంగా మీరు అధ్యయనం చేశారు. అంటే ఇది చాలా డిఫరెంట్ టొపోగ్రఫికల్ కండిషన్ ఉంటుంది. అసలు వాళ్ళు ఎక్కడ దాక్కున్నారో చెప్పలేని, అంటే ఆ ఏరియా మీద పట్టున్న వాళ్ళు కూడా చెప్పలేరు. అలా అంటే మీరు దోమలు బాగా ముసిరిన ప్రాంతంలో దోమల్ని ఎలా మనం పట్టుకోలేమో అలా ఉంటుంది కటువా. అంటే కంప్లీట్లీ ఇన్ఫెస్టెడ్ అండి, కంప్లీట్లీ ఇన్ఫెస్టెడ్ విత్ యాంటీ సోషల్, యాంటీ నేషనల్, లెట్స్ సే టెర్రరిస్ట్ అంతే. ఇంకా దేర్ ఇస్ నో ఎక్స్ట్రీమిస్ట్ కి దాని పేరు కటువా అంతే. అంటే చాలా కటువుగా. నెక్స్ట్ చూద్దాం. సో మళ్ళీ ఇక్కడికి వచ్చాం. నెక్స్ట్ చూద్దాం, కల్లోలం గురించి మాట్లాడుకుందాం. అండ్ ఇది చాలా, ప్రతి హిందూ కుటుంబం నుంచి ఒక్కరు, 45 కోట్ల హిందూ సైన్యం, 4.5 కోట్ల హిందూ సైన్యం దేశం కోసం, ధర్మం కోసం యుద్ధానికి సిద్ధం అంటూ ముందుకు కదిలారు. నా వంతు నేను ముందుకు వస్తున్నాను. ఆర్మీ లేకపోతే మిలిటరీ ఏ పని అప్పచెప్పినా నేను చేయగలిగింది ఏదైనా సరే నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు సిద్ధంగా ఉన్నారా రమేష్ గారు? 100%. మీరు ఆల్రెడీ ఆ రక్షణ రంగంలో సంబంధించిన వ్యవహారాలే మీరు చదువుకున్నారు, దాంతోటే మీరు సహజీవనం చేస్తున్నారు. నాకన్నా ఎక్కువ నాలెడ్జ్. అంటే యాక్చువల్గా వాసుదేవన్ గారు, మా ముత్తాత కన్నగంటి హనుమంత్ గారు దీనికోసమే చనిపోయారు. 1922 ఈ జాతీయ జెండా కోసమే 1922 ఫిబ్రవరిలో చనిపోయారు. అప్పటి నుంచి ఇప్పుడు చూసుకుంటే 100 ఏళ్ళు దాటింది. సో 100% చైనా యొక్క ప్రోద్బలంతోనే పాకిస్తాన్ విర్రవీగుతున్నది. 100% దాంట్లో ఎటువంటి లేదు. అమెరికా చేతులు ఎత్తేసింది, అమెరికాకు అర్థమైంది. కానీ అమెరికా కూడా తెలియకుండానే చాలా మనకి నష్టం చేసింది. మొన్నటి వరకు మనం కాశ్మీర్లో టెర్రరిజం గురించి మాట్లాడినప్పుడల్లా అది మీ ఇంటిగ్రల్, మీ ఇంట్లో సమస్య మీరే పరిహరించుకోండి, దాన్ని మేము ఇంటర్నేషనల్ టెర్రరిజంగా చెప్పమని చెప్పారు. కానీ ఇప్పుడు చచ్చినట్టు ఇది అంతర్జాతీయ ఉగ్రవాదం. అమెరికా ద్వంద్వ వైఖరి చెప్పమంటారా? అవును. వాళ్ళు ఎదుర్కొంటే టెర్రరిజం, వాళ్ళ మీద పడేది టెర్రరిస్టులు, ఇక్కడ మిలిటెంట్ అంటే అసలు వర్డింగ్ లో ఎంత తేడా. అంటే మీ సోఫిస్టికేటెడ్ అండ్ షుగర్ కోటెడ్ వర్డ్. ఇప్పుడు వాళ్ళు టెర్రరిస్ట్ అంటానికి వాళ్ళకున్న అభ్యంతరం ఏంటంటే, కానీ థ్యాంక్స్ టు ట్రంప్ హ్యాస్ దట్ క్లియర్ డిమార్కేషన్. టెర్రరిస్ట్ ఈజ్ ఎ టెర్రరిస్ట్. ఆయనకి నువ్వు మిలిటెంట్ అనొద్దు, ఇన్సర్జెంట్ అనొద్దు, ఇవన్నీ వద్దు మనకి. టెర్రరిస్ట్ అంటే అంతే, ఆ టెర్రరిస్ట్ని ఎలిమినేట్ చేయండి. విమానాల్లో కుక్కి మరీ బయటికి తరిమేస్తున్నాడు, జైల్లో అవసరమైతే కట్టించి ఆ పోషణ నేను చూసుకుంటాను, నా దేశంలో ఈ దరిద్రం ఉండకూడదని. శక్తి చూడండి, ఎంత చక్కటి ఒక జాతీయ స్ఫూర్తి ఈ చిత్రంలో మనకు కనపడుతుంది. ఆసేతు హిమాచలం, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇది మనం కాపాడుకోవాలి అనేది ఇట్లా 4.5 కోట్ల మంది, 4.5 కోట్ల హిందూ సైన్యం ఈ రోజు తయారు కావాలి. లైక్ ఇన్ ఇజ్రాయెల్ ప్రతి కుటుంబం నుంచి ఒకళ్ళు ఉంటారు. నా కుటుంబం నుంచి నేను వస్తాను, మీ కుటుంబం నుంచి మీరు అసలు దీనికి సెల్యూట్ చేయాలి సార్. ఈ చిత్రానికి మనం రెడీగా ఉన్నారు కాబట్టి లెట్ us hope మన ఆడియన్స్ లో కూడా తప్పనిసరి ఇన్స్పిరేషన్ గా తీసుకొని వచ్చేవాళ్ళు. నెక్స్ట్ కనుక చూస్తే, నెక్స్ట్ పహల్గావ్ దాడి, మోడీ ఎఫెక్ట్, విశ్వనాయకుడిగా మోడీ. ఆయన విశ్వనాయకుడు అయ్యాడు కాబట్టి సౌదీ అరేబియా నుంచి తిరిగి వస్తూ దారిలోనే ట్రంప్ని కన్విన్స్ చేసుకున్నాడు, పుతిన్ని కన్విన్స్ చేసుకున్నాడు, అగ్రదేశాల అందరినీ, ఇంక్లూడింగ్ తాలిబన్స్ కూడా మనకి సాలిడారిటీ వ్యక్తం చేశారు. మనం వాళ్ళని చాలా భయంగా చూస్తాం. వాళ్ళు అండ్ వరల్డ్ ముస్లిం వాళ్ళు ఎక్స్టెండ్ చేశారు. ఒక్కటి చెప్తున్నాను సార్, సున్నీ మతానికి, ఇస్లాంలో సున్నీ మతానికి ప్రపంచ హెడ్ క్వార్టర్స్ సౌదీ అరేబియా, మక్కా మదీనా. సౌదీ అరేబియానే మోదీ గారి యొక్క నాయకత్వాన్ని, ఆయన కింగ్ మూవ్ అయ్యారు. అసలు తెలియంగానే ఆయన హీ హాస్ ఎక్స్ప్రెస్డ్ హిస్ సాలిడారిటీ అండ్ హీ సెడ్ దట్ హీ ఈస్ గోయింగ్ టు ఎక్స్టెండ్ వాట్ ఆల్ కైండ్ ఆఫ్ సపోర్ట్ ఇండియా నీడ్స్ ఆయన చెప్పారు. సో ఆయన ఆ పర్యటనలో ఉండగానే, అందుకనే రష్యా మాట్లాడలా అండ్ అమెరికా మాట్లాడలా, మిగిలిన ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఎవరూ మాట్లాడలా, యూరప్ అంతా కూడా మనకు బాసగా నిలిచింది.
ఇప్పుడు ఏకాకైంది పాకిస్తాన్, తల పట్టుకొని కూర్చుంది. మీకు ఒక దీనికి సంబంధించి చిన్న ఇది చెప్తా. లీటర్ నీళ్లు 140 రూపాయలు, లీటర్ పాలు 250 రూపాయలు, 8 స్లైసెస్ ఉన్న బ్రెడ్ ప్యాకెట్ 500 రూపాయలు. ఇస్లామాబాద్లో ఉన్న ఒక మిత్రుడు, నా జర్నలిస్ట్ మిత్రుడు నాతో చెప్పింది, అతని పేరు నేను చెప్పలేను, నాతో చెప్పింది. అతను ముస్లిం బాన్ పాకిస్తానీ, అనవసరంగా తగువ పెట్టుకొని పాకిస్తాన్ ఆర్మీ మాకు చేటు తెచ్చింది, రేపు పొద్దున మేము ఎలా బతుకుతామో. అక్కడ సివిల్ వార్ రాబోతోందండి. దట్స్ వాట్ హీ సెడ్. 100%. హీ వెంట్ ఆన్ రికార్డ్. సార్, పాకిస్తానీ ఆర్మీ, పాకిస్తానీ ISI ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అండ్ ముల్లా, ఈ ముగ్గురు పాకిస్తాన్లో ఉన్న సాధారణ జనాన్ని చంపటానికి వాళ్ళు తీసుకున్న ఒక దుశ్చర్య ఇది. వాళ్ళ గొయ్యి వాళ్ళు దూకున్నట్టు సొంత జనాన్ని సింధు నది జలాలు ఆగిపోతాయి. వ్యవసాయం ఉండదు. ఇంకోటి సిమ్లా ఒప్పందం గురించి నిన్న రద్దు చేస్తామని చెప్పింది. అదే ఏకపక్షంగా చెప్పింది. బహుశా మైండ్లో ఉన్న చిప్ ఏదన్నా దాన్ని ఏదో అంటారు, అదేదో అయిందేమో. వాళ్ళు ఏమని ఆ రోజు ఇందిరాగాంధీకి జుల్ఫికర్ అలీ భుట్టోకి జరిగిన ఒప్పందం, సిమ్లా ఒప్పందం ఏంటి, 16,000 చదరపు కిలోమీటర్ల ఇటు హారిజంటల్ గా వర్టికల్ గా అది పాకిస్తాన్కి చెందుతుంది. ఒప్పందం సీజ్ అయినప్పుడు వెన్ ఇట్ ది అగ్రిమెంట్ వాస్ సీజ్డ్, లాహోర్ మన ఇమీడియట్ సరిహద్దు. అది అది మర్చిపోయి ఆ మాట అన్నారా? అంటే దట్ ఈస్ స్క్రాప్డ్ అనుకోండి, ఆ ఒప్పందమే స్క్రాప్. టెక్నికల్ గా మాట్లాడితే లాహోర్ దాకా మనం వెళ్ళిపోయి ఆక్యుపై చేసుకోవచ్చు. అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకి తెలియట్లేదు. దే లాస్ట్ దేర్ సెన్సెస్. వాళ్ళు ఏంటంటే ఇన్సెసెంట్ స్ట్రగుల్ చేశారు కదా, అందువల్ల దే లాస్ట్ ఆల్ దేర్ సెన్సెస్. అలా నిర్విరామంగా స్ట్రగుల్ చేస్తూ మైండ్ టెర్రరిస్ట్ని ఎట్లా పుట్టించాలి, దోమలు పుడతాయి చూడండి ఒక సీజన్ లో, అట్లా ప్రతి సీజన్ లో టెర్రరిస్ట్ని ఎట్లా. అదే సార్, స్టేట్ స్పాన్సరింగ్ టెర్రరిజం, స్టేట్ ఇనిషియేటింగ్, స్టేట్ కండక్టింగ్. మమతా బెనర్జీ ఏం మాట్లాడింది ఒకసారి చూద్దామండి. ఆవిడ ఏం మాట్లాడారంటే, మోషోలో బెంగాలీ స్లాంగ్ తీసుకొని మాట్లాడి కాఫీర్లు అంటూ మాట్లాడింది హిందువుల్ని. చూద్దాం ఒకసారి. हमको जो मर्जी हो हम करेंगे, एक बात याद रखना, बीजेपी को मदद मत करो। बीजेपी का अगर तुम लोग मदद करोगे कोई, तो अल्लाह का कसम आप लोगों को कोई माफी नहीं करेगा, हम तो माफी नहीं करेंगे। हे लड़ाई में हम लड़ाई करेंगे, हम लड़ेंगे, हम लड़ेंगे नहीं। जो काफिर है, जो कापुरुष है, वो डरते हैं, वो मरते हैं, जो लड़ते हैं वो जिंदा रहते हैं। हमको जो రైట్ అండి. ఆవిడ ఏంది కాఫీర్లాట. ఆవిడ ఏంటండి, ఏ దేశంలో పుట్టింది ఆవిడ, అదే ఏ ధర్మంలో పుట్టింది ఆవిడ? అదే ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసము అంత అవసరం, ధర్మాన్ని విడిచిపెట్టుకునేంతట అవసరం ఉందా? కాఫీర్ ఏంటి, విగ్రహారాధకులందరినీ చంపేస్తుంది ఆవిడ. అట్లా కాదండి. ఇప్పుడు బీజేపీకి మీరు సపోర్ట్ బీజేపీతో కొట్లాడండి, నా నో ఇష్యూ. పొలిటికల్ పార్టీ మీరు కొట్లాడుకోండి, కానీ కాఫీర్లు ఏంటి, మీరు యూజ్ చేసిన టెర్మినాలజీ ఏంటి? బీజేపీకి మీరు సపోర్ట్ చేస్తే అల్లా కూడా మిమ్మల్ని క్షమించండి. అట్లా ఒక ముస్లిం కూడా మాట్లాడలా. ఒక సామెత ఉంది, అది మనం ఉచ్చరించకూడదు. కొత్తగా మతం పుచ్చుకున్నవాడు రకరకాల వేషాలు వేసాడు, అట్లా ఉంది. చాలా విచారకరం. నెక్స్ట్, ఒక తన భర్తని కోల్పోయిన ఒక క్రిస్టియన్ మహిళ ఏం మాట్లాడారో అది కూడా. క్రిస్టియన్స్ కూడా చంపటం, అతనికి కల్మా అంటే తెలియదు అనేసరికి ఛాతీ మీద గురిపెట్టి కాల్చి చంపారట. ఆవిడ మాట్లాడింది చూద్దామండి ఒకసారి. ఆవిడ బాధితురాలు. मेरे मिस्टर के पास बंदूक लगा के बोले कलमा पढ़ो। मेरे मिस्टर ने बोला मैं तो क्रिश्चियन हूँ, मैं ईसाई हूँ, मेरे को कमला कलमा जो भी है वो नहीं पढ़ना था। और बस इतना बोला मेरे पति ने, उनको ऐसे धक्का दिया और बंदूक मार दी बिल्कुल सीधे पे। पति ने भाई ఆ తల్లి వేదన చూశారు కదా. అతనికి కల్మా చదవటం వచ్చా, కల్మా అంటే ఏంటో తెలియనప్పుడు చదవటం ఎలా తెలుస్తుంది? పోనీ అదేదో మేనేజ్ చేసిన ఐడెంటిటీ కార్డులు తీయటం, ఆధార్ కార్డులు తీయటం, అక్కడ మేనేజ్ చేశారని అనుకున్న ప్యాంటు జిప్పి విప్పి ఆ ఆపరేషన్ అయిందా లేదా చెక్ చేసి మరీ చంపుతుంటే, ఈ ఉగ్రవాదానికి మతం లేదని పొద్దున్నే 6 గంటలకు వాట్సాప్లో వచ్చే సందేశాలు చెప్తే కాలం చెల్లిందండి. ఎవరన్నా సిద్ధంగా ఇట్స్ ఇస్లామిక్ టెర్రరిజం ఎస్టాబ్లిష్ అయింది. ఓవైసీ దేశాన్ని మొత్తం గడగడలాడిస్తానని భావించే ఓవైసీ లాంటి వాడు గడగడలాడుతూ వణుక్కుంటూ నిన్న హోమ్ మినిస్టర్ నాకు కాల్ చేశారు, నేను ఢిల్లీ ఇమ్మీడియట్ ఫ్లైట్కి బయలుదేరి వెళ్తున్నాను అన్నారు. వెళ్ళుంటారు, ఆయన డెఫినెట్గా వెళ్ళుంటారు, హాజరై ఉంటారు. ఇప్పుడు నేషన్ మొత్తం ఒక తాటి మీద నడవకపోతే వచ్చే విపత్తు ఏంటో ఓవైసీ ఊహించాడు. ఓవైసీలో మార్పు వస్తుందని మీరు అనుకుంటున్నారా? రావాలండి. ఈ దెబ్బతో ఓవైసీ గారిలో మార్పు రావాలి, వస్తుంది, రావాలి. ఇక అంతే, టైం వచ్చేసింది. ఇక రావాల్సిందే, మార్పు రావాల్సిందే, ఇంక వేరే ఆల్టర్నేటివ్ లేదు.
అందరితో కలుపుకొని జాగ్రత్తగా ఉండాలనే మార్పు రావాల్సిందే. ఫైనల్గా రమేష్ గారు ఒక విషయం చెప్పండి. రక్షణ రంగానికి సంబంధించి చాలా అంశాలు మనం రివీల్ చేయకూడదు. ఇన్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద నేషన్ నేను మాట్లాడుతున్నా. రివీల్ చేయదగిన అంశాలు ఇమీడియట్గా మనం తీసుకుపోయే స్టెప్స్ విత్ ఇన్ ద ఫ్రేమ్ నేను అడుగుతున్నానండి, మీరు చెప్పగలరా? 2 రకాలండి. ఒకటి ఇమ్మీడియట్గా చేయాల్సినవి ఏంటి, ఆపరేషనల్ ఆర్ టాక్టికల్ అంటారు, ఒకటి అది. రెండోది స్ట్రాటజిక్. ఒకటేమో ఇమ్మీడియట్గా చేయాల్సినవి టాక్టికల్గా, ఆపరేషనల్గా, ఇంకొకటి స్ట్రాటజిక్ అండ్ ఫ్యూచర్లో చేయాల్సిన అంశాలు. ఫస్ట్ ఇమ్మీడియట్గా చేయాల్సినవి ఏంటో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తుంది. మనమేం చేయాలంటే పౌరులుగా, మీడియా సంస్థలు, మీరు ఒక జాగృతి పెంచడం అనేది చాలా ఇంపార్టెంట్, అవేర్నెస్ పెంచడం అనేది ఇంపార్టెంట్. మీ మీడియా ఛానల్స్ ద్వారా ఇప్పుడు ముఖ్యంగా 99 టీవీ చేస్తున్న పని కూడా అదే. గేటెడ్ కమ్యూనిటీసు, చిన్న చిన్న టైర్ 2 సిటీసు, టైర్ 3 సిటీసు, వీటిల్లో కూడా ఉగ్రవాదం మీద జాగ్రత్తగా ఉండాలనే ఒక అవగాహన, మన టెక్నికల్ ఇంటెలిజెన్సు, హ్యూమన్ ఇంటెలిజెన్సు, ఇమేజరీ ఇంటెలిజెన్సు, విజువల్ ఇంటెలిజెన్స్, ఇట్లా ఇంటెలిజెన్స్ రకాలు ఉన్నాయి. ఇవి ఓన్లీ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ బాధ్యతే కాదు, మనం కూడా జాగ్రత్తగా ఉండాలి అనేది ఒకటి రావాలి. ఫ్యూచర్లో ఆలోచించినప్పుడు, నియర్ ఫ్యూచర్లో దేశము, దేశ రక్షణ, విదేశీ వ్యవహారాలు ఢిల్లీకే పరిమితం కాదు. ఎస్, ఎగ్జాక్ట్లీ అండి. ప్రతి మొహల్లా, ప్రతి పట్టణంలో కూడా ఆ యొక్క యాటిట్యూడ్ అండ్ యాప్టిట్యూడ్ టువర్డ్స్ నేషనల్ సెక్యూరిటీ, హ్యూమన్ సెక్యూరిటీ, ఫారెన్ అఫైర్స్, జియో పాలిటిక్స్, మీరు వర్క్ చేస్తున్న దాని మీద, హ్యూమన్ సెక్యూరిటీ మీద పనిచేస్తారు. మానవ రక్షణ కోసము మనం ఏం చేయాలి, మన బాధ్యత ఏంటి అనేది దయచేసి ఒకటే చెబుతున్నాను 99 టీవీ ద్వారా. క్రికెట్ మ్యాచ్లు, సినిమా ఆడియో ఫంక్షన్స్, చొక్కాలు దించేసుకొని సినిమాల కోసం పార్టీల పరంగా, కులపరంగా, మతపరంగా కొట్టుకోవద్దు దయచేసి. ఆసేతు హిమాచలం, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు స్వతంత్రం కోసం ఎన్నో వేల మంది ప్రాణాలు అర్పించారు. కాబట్టి దేశ రక్షణ, దేశ బాధ్యత అనేది మనం ఎంత సీరియస్గా వృత్తి ధర్మాన్ని నిర్వహిస్తున్నామో, ఉద్యోగాలు చేసుకుంటున్నామో, మన పిల్లల కోసం, మన కోసం, మన పట్టుకూటి కోసం, అసలు దేశం అనేదే లేకపోతే మనకి గౌరవం ఉండదు, విలువ ఉండదు. ఆ పాస్పోర్ట్, ద సిటిజన్ ఆఫ్ ఇండియా, వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా అనే దానికోసం మనము ఏం చేయాలి అనే ఒక ఇమ్మీడియట్, ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ వీ ద పీపుల్ ఆఫ్ భారత్ అంతే, భారత్. అండ్ ఫైనల్గా అండి, బిఫోర్ కంక్లూడింగ్, కల్నల్ పరం కార్గిల్ వార్ హీరో, ఇందాక వారు లైవ్లోకి వచ్చారు, మాట్లాడారు. వారు చెప్తున్న విషయాలు వింటే కలిసి వేస్తుంది. అట్లీస్ట్ మన భారత సైన్యం ఎవరైనా క్షతగాత్రులైనా, లేకపోతే మృతి చెందినా, కదలలేని స్థితిలో కోమాలకు వెళ్ళినా, తోటి సైన్యాధికారో, తోటి సైనికుడో భుజాన వేసుకొని వాళ్ళు గాయపడినా సరే జాగ్రత్తగా తీసుకొచ్చి క్యాంప్స్లో చెప్తారు. వారు ఒకవేళ మృతి చెందితే వాళ్ళ కుటుంబాల దగ్గరికి వెళ్ళి పర్సనల్గా వెళ్ళి ఒక ఆఫీసర్ ర్యాంక్ వాళ్ళతో వారం 10 రోజులు గడిపి వాళ్ళకి ధైర్యం చెప్పి, వాళ్ళ గుండెల్లో ఉన్న క్షోభ, ఆ దిగులు కొంతలో కొంత తీరేంత వరకైనా ఉండి వాళ్ళకి ధైర్యం చెప్పి వాళ్ళ నెక్స్ట్ ఫ్యూచర్ కోర్స్కి ప్రభుత్వం నుంచి ఏం సహాయం కావాలో అది అందజేస్తూ వస్తున్నారు. ఆయన చెప్పిన అస్టానిషింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, పాకిస్తాన్ జవాన్లు వాళ్ళు కూడా పాపం ఉద్యోగంలో భాగంగా వచ్చారు. వాళ్ళు 100 మంది చనిపోయినప్పుడు ఆ శవాల గుట్టని అలా వదిలేసి వెళ్ళిపోతున్నారట. మీరు తీసుకోండి అయ్యా మీ జవాన్లు అంటే అవసరం లేదు అని చెప్పి దే హ్యావ్ ద హ్యాబిట్ ఆఫ్ డిజోనింగ్ దెమ్. దిక్కు మొక్కు లేకుండా పడున్న అనాథ ప్రేత సంస్కారం కూడా ఇండియన్ ఆర్మీ చేస్తుంది. అది మన గొప్ప, అది మన గొప్పతనం. సో ఈ సందర్భంలో ఇండియన్ ఆర్మీకి మనం సెల్యూట్ చేయాలి, ఖచ్చితంగా సెల్యూట్ చేయాలి. అంటే మన త్రివిధ దళాలు ఇవి చేస్తాయి, ఇండియన్ ఆర్మీ ఎక్కువ ఫోకస్ పెట్టి చేస్తుంది. సో భారతదేశానికి ఉన్న గొప్పతనం అదే, అంటే మన సంస్కారం. అతను ఇందాక ఎవరో జనరల్ మునీర్ అన్నాడే, we are different. Yes, they are certainly different. Mindset is definitely different. అంటే ఇది ప్రపంచంలో అసలు ఏ రకంగానూ ఆలోచించడానికి వీళ్ళని అలవాట్లున్న ఒక కల్ట్ పాకిస్తాన్, నాట్ ఎంటైర్ దట్ కమ్యూనిటీ. అగైన్ ఐఎమ్ రీఇటరేటింగ్ అండి, ఓన్లీ పాకిస్తాన్ ఆర్మీ వరకే, పాకిస్తాన్ స్పాన్సర్డ్ టెర్రరిస్ట్ వరకే, ఐఎస్ఐ వరకే, లేకపోతే వాళ్ళు ప్రేరేపించే ఈ జైషే మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్, లేకపోతే లష్కర్ ఏ తోయిబా, దాని అవుట్ఫిట్ కొత్తగా TFR, ఇవన్నీ కూడా పాకిస్తాన్ సైన్యం యొక్క వికృతాంగాలు. ఒక రాక్షసుడిని మనం ఒక డెమన్ని ఊహించుకుంటే వాడి నిజస్వరూపం బయటకు వెళ్తే వాడికి ఉన్న 5 వేలకు బదులు ఒక 10 వేలు వస్తాయి, కూరల లాంటి గోల్డ్ వస్తాయి. సో ఇలాంటి విధ్వంసకర పుట్టిన ప్రత్యేకించిన పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళ శైలి మార్చుకోకపోతే వాళ్ళకి బేఫిటింగ్ రిప్లై ఎలా ఇవ్వాలో భారత ప్రభుత్వం అలాగే ఇస్తుంది. దానికి మోదీతో పాటు అజిత్ దోవల్ అండ్ చాలా సీనియర్ మోస్ట్ డాక్టర్ జయశంకర్, అమిత్ షా,
చాలా సీనియర్ మోస్ట్, మనం చెప్పదగిన వేళ్ల మీద చెప్పదగిన పేర్లు చెప్తున్నా, కొన్ని వందల మంది వెనకాల పనిచేస్తున్నారు దేశ రక్షణ కోసం. అండ్ యాజ్ రైట్లీ టోల్డ్ బై డాక్టర్ రమేష్, కొన్ని అంశాలు మనం జనం మధ్యలో నేరుగా మాట్లాడకూడదు కూడా. దేశాన్ని ఎలా రక్షించుకోవాలో ఆ స్ట్రాటజీస్ రివీల్ చేయాల్సిన అవసరం లేదు. చేయాల్సిన అవసరం లేదు. అండ్ కుడ్ యూ ప్లీజ్ గివ్ యువర్ కంక్లూడింగ్ రిమార్క్స్? ఒక్కసారి వాసుదేవన్ గారు, ఒక శ్రీ స్ఫూర్తిని మీలో నింపుకొని నేను దేశం కోసం ఏం చేయగలను, మీరేం చేయక్కర్లా, మీరు కార్గిల్ వెళ్ళక్కర్లా, ఎవరెస్ట్ శిఖరం వెళ్ళక్కర్లా, బోర్డర్లో ఉండి గన్ పట్టుకోవక్కర్లా. ఏం చేయాలో తెలుసా? జాతి రక్షణకు సంబంధించిన ముఖ్యమైన విషయాలు, వైటల్ ఇన్స్టలేషన్స్ ఏంటి, మన సముద్ర తీరం ఎంత, మన ల్యాండ్ బోర్డర్ ఎంత ఉంది, వేరే ఏ దేశాలతో మనకి సంబంధాలు ఎలా ఉన్నాయి, ద్వైపాక్షిక సంబంధాలు అనే వాటి మీద, ఫారెన్ పాలసీ, డిఫెన్సు, సెక్యూరిటీ అంటే ఢిల్లీలో నార్త్ బ్లాక్ సౌత్ బ్లాక్ కాదురా బాబు. మనం కూడా దేశం గురించి తెలుసుకోవాలి, మన ఇరుగు పొరుగు వారు ఎవరు అనే ఒక కనీస అవగాహన కోసం దయచేసి రిక్షాను దొక్కేవాళ్ళు, ఆటో నడిపేవాళ్ళు, కార్మికులు, కర్షకులు, శ్రామికులు మీరందరూ కలిసి దేశ రక్షణ అనేది మీ మనసులో, మీ రక్తంలో గనక మీరు ఎక్కించుకొని రోజుకొక్కసారి నా దేశం కోసం నేనేం మాట్లాడాలి, ఏం చదవాలి అనే ఒక స్పృహ ఉంటే మళ్ళీ ఇలాంటి ఉగ్రవాదులు, ఇలాంటి ముష్కరులు, మతం పేరు మీద మానవత్వాన్ని మంట కలిపే ఈ ముష్కరుల్ని అధపాతాళానికి తొక్కటానికి ఈ 28 మంది మీరు టెర్రరిస్టులు కాల్చి చంపారనొద్దు, అది వాళ్ళకి అవమానం. ఈ 28 మంది మన కోసం ప్రాణాలు ఇప్పించిన దేశభక్తులు, ఆత్మ బలిదానం దేశం కోసం. టోల్ బై రమేష్ గారు కంక్లూడింగ్ రిమార్క్స్ ఏంటంటే, ఇదేదో భావోద్వేగంతో ప్రాక్టికల్గా ప్రాక్టికల్గా ఆలోచించి చెప్తోంది. సో 4.5 కోట్ల మంది హిందూ కుటుంబం నుంచి ఒక్కరు, తండ్రో తల్లో కొడుకో కూతురో ఎవరో ఒకళ్ళు, ఏజ్తో సంబంధం లేకుండా భారత సైన్యానికి మేము ఏ విధంగా సహాయపడగలము తెలియజేస్తూ భారత సైన్యానికి ఒక మెయిల్ పంపించండి. ఇది ఆ సైన్యానికి కూడా బోల్డంత మద్దతు లభించినట్టు అవుతుంది. నైతికంగా వాళ్ళు చాలా బాహుబలి స్థాయికి ఆ సైన్యం ఎదుగుతుంది. ఆల్రెడీ ఉంది, మంది ప్రపంచంలో 5వ స్థానంలో ఉంది మన సైన్యం. సార్ ఒక్కటి మీరు చెప్పిన తర్వాత ఒక మాట చెప్తాను సార్, మీరు చెప్పండి సార్. 5వ స్థానంలో ఉంది. వారికి సహకరిద్దాం, మనల్ని మనం రక్షించుకుందాం ప్లీజ్. సార్ 99 టీవీ ద్వారా చేతులు జోడించి నమస్కరిస్తా చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అక్కడ ఆంధ్ర, ఇక్కడ తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి గారు. సార్ దయచేసి మన పాఠ్యాంశాల్లో నేషనల్ సెక్యూరిటీ, హ్యూమన్ సెక్యూరిటీ, ఫారెన్ అఫైర్స్, జియోపాలిటిక్స్ అనే అంశాలని దయచేసి జోడించండి సార్. ఈ బీటెక్లు, ఎంటెక్లు, బీకాములు, ఎంకాములు ఇదే కాదు సార్ జీవితం. మీరు ఇప్పుడు చేయకపోతే ఇంకెప్పుడు చేస్తారు సార్? అది చేస్తే ఏమవుద్దంటే ఆ సిలబస్ మార్పులో మైండ్లో మార్పు వచ్చింది. 10th క్లాస్ నుంచి కూడా దేశం పట్ల అవగాహన పెంచే కోర్సులు, దేశం పట్ల మన యొక్క సముద్ర తీర ప్రాంతం ఎంత, మన మిత్రులు ఎవరు, శత్రువులు ఎవరు, అంతర్జాతీయ సంబంధాలు, అంతర్జాతీయ అంశాల మీద దయచేసి ఈ క్రికెట్ అంటే నేషనలిజం, జాతీయ భక్తి ఓన్లీ క్రికెట్ అప్పుడు కాదు సార్. క్రికెట్ అప్పుడు జాతీయ 2 దేశాలు కొట్టుకున్నప్పుడే నేషనలిజం బయటకు వచ్చింది. అది తప్పండి. ప్రతి క్షణం మన దేశాన్ని మనం కాపాడుకోవడం కోసం ఏం చేయాలి అనేది ఒక పాఠ్యాంశంగా 10th క్లాస్ పిల్లోడి నుంచి స్టార్ట్ అయితే వాడి రక్తంలో అది నేను నా దేశం కోసం ఏం చేస్తాననే ఒక ఫిజికల్ ఫిట్నెస్, స్పిరిచువల్ ఫిట్నెస్, ఫినాన్షియల్ ఫిట్నెస్, ఎమోషనల్ ఫిట్నెస్, అన్నిటికీ మించి ఇంటలెక్చువల్ ఫిట్నెస్. అంటే ప్రపంచం ఎటెళ్తుంది, భారతదేశం ఎటెళ్ళాలి, భారతదేశం దిశ లక్కీ ఎనఫ్ సార్ టు హ్యావ్ విజనరీస్ యాజ్ అవర్ చీఫ్ మినిస్టర్స్. తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు ఈ ఆలోచన చేస్తారు. అండ్ ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నూతన విద్యా విధానంలో ఇప్పటిదాకా మనం చరిత్ర పేరుతో చదువుకున్న దరిద్రాన్ని క్లీన్ చేసి అసలు చరిత్ర, అసలు హీరోల్ని భారతదేశ ప్రజలకి పరిచయం చేస్తుంది. మన దురదృష్టం, మనం దోపిడీదారులనే హీరోలు అనుకుని చదివాం. ఇప్పుడు వాస్తవాలు తెలుసుకుంటాం. ఇక మీదట వాస్తవాలు తెలుసుకున్న ఈ జనరేషన్స్ నుంచి వచ్చే జనరేషన్స్, పాకిస్తాన్ ఆర్మీ జనరల్ అన్నాడు కదా, ఆర్మీ జనరల్ పేరుతో ఉన్న ఒక టెర్రరిస్ట్ అన్నాడు కదా, ఇన్సెసెంట్ స్ట్రగుల్ అని. ఆ స్ట్రగుల్ మొదలైంది. మన స్ట్రగుల్ ఏంటో ప్రపంచానికి తెలియజేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ద షో. జై హింద్.